శుభ్రమతోడు సువార్త ప్రకటించడానికి వచ్చినారు. దేవా కొన్ని గ్రామాలు తిరిగి సువార్త ప్రకటించి మొక్కున్నాం. ఏ సునామంలో గ్రామానికి సంఖ్యలు మారాలి, కుటుంబంలో మారాలి, మారమనిషి వారికి వార్తలో వచ్చిన వారందరికీ దేవుడు నేను ఆటంకం లేకుండా దేవుడు పరిశుద్ధాన్ని దేవుడు స్తోత్రం ఏ సునామములు అంటే ఎవరో తెలుసుకో సైడ్ దేవుడు ఆకాశం చేసినది దేవుడే, దేవుడే పెంచినది దేవుడే, దేవుడే ఆకాశం చేసినది దేవుడే, దేవుడే భూమిని సృష్టించినది దేవుడే, దేవుడే చంద్రుడు నక్షత్ర గోళము చంద్రుడు నక్షత్ర గోళము ప్రభువైన యేసయ్య ఒక మాట చెప్పారు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తీసం పొందిన వారు రక్షింపబడును అని ఆయన మాట ఇచ్చి ఉన్నారు. కనుక ఈ దినం మరి మీ గ్రామానికి మీ మధ్యకు యేసయ్య ప్రకటించమన్న సువార్త, ఆ సత్య సువార్త మీకు ప్రకటించడానికి ఉదయకాలం మీ మధ్యకి మేము వచ్చాం. దేవుని సంగమ, దేవుని పిల్లలారా, ఈ సమయము దేవుడు అందిస్తున్న సత్యవార్త, శుభవార్త నశించిన దానిని వెతికి రక్షించటానికి ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నారు. కనుక ఈ సమయము నశించిపోతున్న మనిషిని రక్షించడానికి, ఇంకా ఈరోజు కూడా యేసు ప్రభువుని నమ్ముకొని మతమనే ముసుగులో ఉండి, మతము కాదు ఆయన పిలిచింది, నేను మార్గము, నేను సత్యము, నేను జీవము, నా ద్వారానే తప్ప తండ్రి వద్దకు ఎవరు చేరలేరు అన్నారు. నేను మార్గము అన్నారు కనుక ఆయన మతాన్ని స్థాపించడానికి అయితే రాలేదు, మత స్థాపన కొరకు ఆయన రాలేదు. ఒకప్పుడు నశించిపోయిన ఈ లోకములో, పాపములో, అనేకమైన వ్యసనాల్లో పాడైపోయిన మన జీవితాలను బాగు చేయటానికి, నశించిపోయిన మనలను రక్షించటానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. మరొక మాట బైబిల్లో ఉంది, పురాతన మార్గాల గురించి విచారించండి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో తెలియకపోతే అడిగి తెలిసి నడుచుకోండి అన్నాడు. మార్గములో నడవాలి. మార్గములో నడవాలంటే ఒక మనిషి ఈ గ్రామానికి వెళ్ళమని చెప్పినప్పుడు, ఆ గ్రామానికి మనం వెళ్ళినప్పుడు, ఒక గ్రామం మనిషి చెప్పినప్పుడు ఇది మంచి మార్గం అని చెప్పినప్పుడు ఆ మార్గం అంతా మనం వెళ్ళాలి. లేదు ఆ గ్రామం మనిషి, ఆ గ్రామం గురించి తెలిసిన మనిషి చెప్పిన మాట వినకుండా నాకు నచ్చినట్టు నేను వెళ్తాను అంటే మనము మంచి మార్గంలో మంచి ప్రయాణం అయితే చేయలేం. కనుక ఈరోజు ఆయన పిలిచింది మతాన్ని మార్చమని కాదు, మతాన్ని మార్చుకోమని కాదు, కానీ మార్గము ఆయన, ఈ మార్గములో వెళ్ళమని ఆయన చెప్తూ ఉన్నాడు. ఆయన మాట, ఇలా నువ్వు జీవించాలి, ఇలా నువ్వు ఉండాలి, ఇలా నడవాలి, ఇలా ప్రవర్తించాలి అని ఆయన చెప్తుంటే మనము మతానుసారముగా, ఆచారబద్ధముగా మనం జీవిస్తే మనకు ప్రయోజనం ఉంటుందా? ఒకసారి గమనించండి. మతాన్ని మార్చడానికో ఆయన రాలేదండి. కేవలము ఈరోజు మన
బట్టలు మార్చినా, మన వస్త్రధారణ మార్చినా, లేదా మన మతము మార్చినా, మన ఇంటిలో ఫోటో మారినా, మన ఒంటి మీదకి ఎలాంటి సిలువను వేసుకున్నా, కానీ దేవుని మాట వినకుండా ఆయన మాట, ఆ మనిషి చెప్పే మాట మనం వింటే ఆ మంచి ప్రయాణం అవుతుంది. మంచి ప్రయాణము చేయగలుగుతాము, ఆ గ్రామం చేరగలుగుతాం. అలాగే యేసయ్య చెప్పిన మంచి మాట మనం వినగలిగితే, మాట విని మనము నడవగలిగితే, అలా బ్రతకగలిగితే తప్పకుండా ఆయన మన కొరకు సిద్ధపరిచిన రాజ్యానికి, ఆ పట్టణానికి మనం చేరుకోగలుగుతాం. నా సహోదరుడా, సహోదరి, ఈ ఉదయకాలమందు ఆయన మతములో నడిపించడానికి రాలేదు, మత స్థాపనకు రాలేదు, కానీ మనిషి మనసును మార్చి నశించిపోతున్న, పాడైపోతున్న అనేక వ్యసనాలకు బానిస అయిపోయిన మన బ్రతుకులను మార్చటానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. కనుక ఈ ఉదయకాలము మనము మతం మార్చాలని పిల్లలేదు, ఆయన మార్గములో నడిపించడానికి, ఆయన మార్గములో నడిపించడానికి వచ్చాడు. గమనించి ఉదయకాలము సహోదరి సహోదరులు విని ఆయన మాట వినాలని, ఆయన మాట వింటే మనం బ్రతుకుతామని, ఆయన మాట మనకు బాధల్లో నెమ్మదిస్తూ ఉందని, ఆయన మాట మనల్ని స్వస్థపరుస్తుందని, ఆయన మాట పరలోక రాజ్యాన్ని చేర్పిస్తుందని ఉదయకాలము మీరు నమ్మాలని, ఆయన మాటను వినాలని ప్రేమతో మిమ్మల్ని కోరుతూ ఈ సమయం ఇచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ, దేవుడి మాటలు మీ అందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభువునందు విశ్వాసించినటువంటి దేవుని యొక్క బిడ్డలందరికీ మన రక్షకుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాల వేళలో మరి గ్రామాన్ని దేవుడు ప్రేమించి మరి తన యొక్క సేవకులను ఈ స్వార్థ మానాన్ని అందించడానికి మీ మధ్యకు నడిపించారు. దావిజనుడైన పౌలు గారు 1 కొరింథీ పత్రిక 9:16 చెప్పినట్లుగా, సువార్త ప్రకటించవలసిన భారము నాపైన మోపబడి ఉన్నది. అయ్యో, సువార్తను నేను ప్రకటించకపోతే నాకు శ్రమ అని చెప్పారు. కాబట్టి అట్టి భారముతో ఈ దినము రాయగడ ప్రాంతం నుంచి, విక్రాంపురం, అలాగే పరిసర ప్రాంతాల నుంచి మరి దేవుని ప్రజలుగా మీ మధ్యకు వచ్చి ఈ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. దేవుని ప్రజలమైన మనందరి మీద సువార్త ప్రకటించవలసినటువంటి భారాన్ని మనం కలిగిన వారముగా ఉండాలి. ఈరోజు చాలామంది చాలా భారాలు కలిగి ఉన్నారు. బైబిల్ గ్రంథంలో చూస్తే పనుల భారం, సామెతలు 16:3లో నీ పనుల భారం యెహోవా మీద మోపము. ఈరోజు చాలామంది, ఎక్కువ శాతం పని భారాన్ని కలిగిన వారు చాలామంది ఉన్నారు. కాబట్టి బైబిల్లో మనము మార్త మరియను గురించి చూస్తే, మార్త విస్తారమైనటువంటి పని పెట్టుకున్నట్టు చేత ఆమె తొందరపడుతూ ఉంది. కానీ ప్రభు పాదాల యొద్ద మరి అయితే కూర్చొని ఆయన మాటలను వింటూ ఉంది. కాబట్టి మార్త అంటుంది, ప్రభువా ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయట నీకు చింత లేదా అని ప్రభుతో చెప్తూ ఉంది. కాబట్టి ప్రభు అన్నాడు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులు గూర్చి విచారపడుతున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, మరియా ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకున్నది. కాబట్టి ఏంటి ఉత్తమమైన దాన్ని ఆమె ఏర్పాటు చేసుకుందంటే, ప్రభు యొక్క పాద సన్నిధిని ఆమె ఏర్పాటు చేసుకుంది. ఆమె యొద్ద నుంచి అది ఎవ్వరూ తీసుకోలేనటువంటి ఒక శ్రేష్టమైనటువంటి దానిని ఆమె ఏర్పాటు చేసుకుంది. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఈ ఉదయకాల సమయంలో మరి యొక్క స్వార్థ భారము చేత మరి ఆ ప్రాంతం నుంచి వచ్చాం. అందులో మనందరికీ కూడా ఈ భారము మనము కలిగి ఉండాలి. మరి కొందరు ఏమండి పని భారాన్ని కలిగిన వారుగా ఉన్నారు. మరికొందరు ఏం చేస్తున్నారంటే నిద్రభారం,
బైబిల్లో మనం చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు మరి సువార్త ప్రకటిస్తున్నటువంటి ఆ సమయంలో ఐతుకు అన్నటువంటి ఒక యవనస్తుడు 3వ అంతస్తు పైన కూర్చొని నిద్రభారం వలన 3వ అంతస్తులో నుంచి ఏం పడ్డాడు అంటే కింద పడి ప్రాణాలను కోల్పోయాడు. ఈరోజు పనిల భారము కలిగేవారు, నిద్రభారం కలిగిన వారు, అలాగే ప్రభువారు ప్రార్థన చేస్తున్న సమయంలో తనతో వెళ్ళినటువంటి ఆ యొక్క 3 శిష్యులు యోహాను, పేతురు, యాకోబు అయితే ప్రభువారు ఆతృతముగా ప్రార్థన చేస్తూ ఉండగా, చింతాక్రాంతుడై దుఃఖముతో ప్రార్థన చేస్తూ ఉండగా ఏం చేస్తున్నారంటే శిష్యులు నిద్రపోతున్నారు. ఈనాడు క్రైస్తవ సమాజం నిద్రించే సమయం కాదు. సువార్త ప్రకటించవలసిన భారం నాపై మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమని ఆయన చెప్పే రీతిగా ఈ దినమున ఆయన దూర ప్రాంతం నుంచి మీ ప్రియదాసులను సంఘాన్ని నడిపించి ఈ గ్రామంలో తండ్రి ఈ యొక్క సువార్తను ప్రకటించడానికి మీరు ఇచ్చిన కృప కొరకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కనుక నాయన ఇదిగో అనేకులు తండ్రి ఏ భారాన్ని కలిగి ఉన్నారో వెల్లడి చేస్తారు. కొందరు పనుల భారము, కొందరు నిద్ర భారం, కొంతమందికి పాప భారము ఉన్నది నాయన. ఈరోజు నాయన ఆ భారాలన్నిటికన్నా ప్రాముఖ్యమైన భారం నీవు సువార్తను ప్రకటించవలసినటువంటి భారం మేము కలిగి ఉండాలని మాట్లాడారు. దగ్గర నుంచి దూరం నుంచి వాయు తరంగాల ద్వారా ఇదిగో నాయన ఈ వీధిలో అనేక మంది నీ వాక్యాన్ని విన్నారు. అట్టి భారాన్ని వారి యొక్క హృదయాల్లో, మనస్సులో నాయన మీరే కల్పిస్తారని నమ్మి స్తుతిస్తూ ఈ సువార్త దండయాత్ర అంతట్లో మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని విన్న ప్రతివారు నీ వాక్యాన్ని స్పందించడానికి కృప దయచేయండి. వ్యతిరేకత, తిరుగుబాటు ఏ ఒక్కరిలో లేకుండా రాకుండా నీవే మాకు తోడుగా ఉండి ఈ సువార్త అంతట్లో మీ ఆత్మ నడిపింపును సహాయమనిచ్చి నాయన ప్రకటిస్తున్నటువంటి ఈ మాటలు నాయన వ్యర్థమైపోకుండా అవి అనేకమైనటువంటి హృదయాల్లో పని చేయటానికి కృపను దయచేయమని నిరాశలు ప్రకటిస్తున్న ఈ సువార్త నాయన ద్వారా నాయన అనేకులు నీ వైపు త్రిప్పబడుటకు నీవే కృప చూపమని దీవించమని నజరేయుడని యేసయ్య పుణ్యనామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. నశింపక నిత్య జీవము పొందును రక్షణ మార్గము యేసే. అతిక్రమములు దాచిపెట్టువారు ఒత్తిళ్ళడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. నా దోషమును ఒప్పుకొనక పాపమును అత్యాచారానికి గురి చేయకూడదు. ఈ శరీరము దేవుని ఆలయం, దానిని శుభ్రంగా ఉంచాలా, దానిని పరిశుద్ధి కలిగే విధానంగా ఉంచి తీరాలి. ఎలా నీ శరీరాన్ని అపవిత్రపరిచేది? తాగుడు వలన, అది అమిత ఆహారం వలన, వ్యసనాల వలన నీ శరీరం ఏమై తీరేది? పాడైపోయి తీరేది. ఎలా నీ శరీరాన్ని నీవు పాడు చేసినప్పుడు దేవుడిచ్చిన ఆత్మను నీవు అత్యాచారానికి గురించి తీరుతున్నావు. అందుకే పగటి వేళ మీకు మేము అందించుచున్న శుభవర్తమానం, అత్యాచారం నీ శరీరానికి అప్పగించకూడదు. నీ శరీరం దేవునిది, నీ శరీరం దేవునిది కాబట్టి దేవుడిచ్చిన ప్రాణాన్ని ఏం చేసుకోవాలి? చక్కపరుచుకోవాలి, బాగుపరుచుకోవాలి. దానికి చేయాల్సిన పద్ధతి ఇంకేం కాదు, దేవునిగా అంగీకరించాలి. ఆయన నిజ దేవునిగా అంగీకరించి తీరితే వ్యసనాలకు, అలవాటులకు, మద్యపానానికి నీవేం చేసుకోవచ్చు? విరామం ఇచ్చి తీరవచ్చు. అందుకే పగటి వేళ మన శరీరాన్ని బాగుపరిచి తీరడానికి ప్రయత్నం చేయాలి. మంచి ఆహారం తినాలి. మనం తినే ఆహారం మన శరీరానికి చికిత్సనిచ్చేదే. మనం తినే ఆహారం మన శరీరానికి సకల పోషకత్వాన్ని ఇచ్చేదే. అందుకే తినే ఆహారాన్ని జాగ్రత్తగా పరిశోధించుకు తీరాలి. అంతటితో సరిపోదు. ఆ శరీరాన్ని చక్కబెట్టిన ఎడల ఆత్మ దేవునికి స్పందన కలిగి తీరుతాడు. దేవుడు చెప్పుకున్న ఒక మాట, దేవుడిచ్చిన ఆత్మను మనం ఏం చేసుకోవాలి? దేవుని చేతికి అప్పగించి తీరాలి. మనిషిగా పుట్టిన ప్రతి మనిషి జన్మను పొందుకున్నట్ట మరణం సునిశ్చితం. మరణించే సందర్భంలోనే మన ఆత్మ మన శరీరాన్ని విడిచిపెట్టుకుపోయేది. జన్మించిన ప్రతి మనిషికి ఆత్మ ఉంది. ఆ ఆత్మ ఉండబట్టి ఆ ఆత్మ ద్వారా ఏం చేయాలి? దేవునిని పిలుచుకోవాలి.
పిలుచుకు తీరాలి, దేవునిని ఆహ్వానించుకు తీరాలి, దేవునికి మన శరీరములు ప్రవర్తించడానికి అనుమతినిచ్చుకు తీరాలి. అందుకే బైబిల్ సెలవిచ్చిన మాట, నీ శరీరం దేవుని ఆలయం, దానిని చక్కబర్చుకు తీరడానికి ఏం చేయాలి? దేవునిని నమ్ముకు తీరాలి, దేవునితో అనుబంధాన్ని ప్రారంభించుకు తీరాలి. అలాగైతే మనం మన శరీరాన్ని చక్కబెట్టుకొని తీరవచ్చు. అందుకే బైబిల్ సెలవిచ్చిన మాట, మనుషులందరూ కూడా పాపులే. ఎలా పాపం అన్నది ఈ భూమిలోకి అవతరించింది? మొదటి మానవుడిగా బైబిల్ సెలవిచ్చిన ఆదాం హవ్వలు వారి చేసిన పాపము మనుషులందరిగా అందరి మీదకి వ్యాపరించి తీరింది. మనందరి రక్తం ఒకే రక్తం. మనందరం ఏదైనా అపాయాలు జరిగితే మనం పంచుకునేది రక్తమే. మీ రక్తం నాకు పనికొస్తుంది, నా రక్తం మీకు పనికొస్తాయి. ఒక అపాయం కలిగిన సంఘటనలు ప్రాణం కాపాడుకోవడానికి రక్తం అప్పగించుకొని, రక్తం అటు ఇటు పంచుకొని ప్రాణం కాపాడేది. అలాగైతే ఆ రక్తం ఇచ్చి ప్రాణాన్ని కాపాడేటట్టుగా ఒక ఆయన 2000 సంవత్సరాల క్రితం, ఆయన పేరు యేసుక్రీస్తు, ఆయన కూడా రక్తదానం ఇచ్చేసి మనందరి పాపానికి ప్రాయశ్చిత్తంగా బలియాగమై తీరాడు. ఆ రక్తదానాన్ని మీరు పుచ్చుకు తీరగలిగితే నీ శరీరం దేవుని యొక్క ఆలయంగా మారి తీరుతుంది. నీ ఆత్మలో ఒక ప్రకాశనం వచ్చి దేవునితో అనుబంధం ప్రారంభించబడి తీరుతావు. అందుకే ఈ పగటి వేళ ఈ ఊరిలో ఉన్న గ్రామస్తులకు, ఈ మా కాలకించిన బిడ్డలకు చెప్తున్న ఒక మాట, నీ శరీరాన్ని బాగుపరుచుకోవడానికి, నీ ఆత్మకు సజీవపరిచి తీరడానికి దేవునితో అనుబంధం ఖాయం చేసుకో. నీ శరీరాన్ని చక్కబెట్టుకు తీరడానికి మంచి పోషకాహారం తిను. అన్ని అలవాట్లన్నీ వదిలేసే, నీ శరీరాన్ని పాడు చేసే ప్రక్రియను వదిలి నీ శరీరాన్ని బాగుపరిచే ప్రక్రియను దేవుని ద్వారా ప్రారంభించుకుని ముందుకు కొనసాగాలి. యేసయ్యని నిరజరక్షకునిగా అంగీకరించి తీరాలి. అలాగైతే నీ రోగములో నుంచి, శాపములో నుంచి, కష్టాల్లో నుంచి, ఇబ్బందుల నుంచి నీకు పూర్తి విముక్తి దొరికి తీరుతుంది. అలా దేవునితో సౌభాగ్యం కలిగిన జీవితం జీవించవచ్చు. ఈ వాక్యాల ద్వారా దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక. సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించమని యేసయ్య చెప్పింది. యేసయ్య చెప్పిన మాట అనుసరించి మనం ఈ ఊరికి వచ్చారు. సువార్త అంటే అర్థం అంటే మంచి మాట అండి. ఈ లోకంలో ఎక్కడ చూస్తే మంచి మాట వినడానికి కష్టం. ఎక్కడ చూస్తుంటే గొడవలు, పుట్టులు మాత్రమే. కానీ సువార్త ఏమనగంటే మంచి మాట అండి. బైబిల్ రాయబడింది ఏమనగంటే, సువార్త ఏమనగంటే, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనములు రాయబడిన ఏమనగంటే, సువార్త అంటే యేసుక్రీస్తు మరణము, యేసుక్రీస్తు సమాధి, యేసయ్య లేచినది, అదే నా సువార్త. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి నరుడు పాపం కొరకు ఆయన చచ్చిపోయారు. పాపం చేయలేనివాడు, పాపం ఎరగలేనివాడు, పాపం లేనివాడు మన కొరకు సిలువరు చనిపోయారు. ఆ చనిపోయిన యేసు ప్రభు ఎందుకు చనిపోయారంటే, మనమందరూ పాపం కొరకు. మనమందరూ పాపులండి. మనము పాపం చేసి పాపులుగా మారకాక మనము పుట్టినదే పాపములు పుట్టారండి. ఆ జన్మ పాపము, ఆ పాపము నుండి విడుదల కలగాలంటే పాపం లేని ఒక మనుషుడు మన కొరకు మరణించాలి. అలాగే పాపం లేని ఒక మనుషుడు యేసుక్రీస్తు అండి. ఆ యేసుక్రీస్తు మనం అందరూ పాపం కొరకు సిలువలో మరణించారు. మీరు చెయ్యవలసిన ఒక పని, యేసయ్య నా పాపి, నా పాపం నుండి క్షమించమని యేసయ్యకి ఒక మాట చెప్పిన ఎడల నీకు వెంటనే నీకు విడుదల కలుగుతున్నారు. యేసయ్య సిలువలతో చనిపోయిన ఒక దెంగ యేసు ప్రభుకు, యేసయ్యని నమ్ముకొని ఒప్పుకున్న కాబట్టి యేసయ్య చెప్పిందండి, ఈరోజు నాతో పాటు మీ పరదేశంలో ఉండమని యేసయ్య చెప్పిందండి. అదే రక్షణ అంటే మనం ఎప్పుడు యేసయ్యకి రక్షకుడుగా అంగీకరిస్తున్నారు, ఆ క్షణములు మనకు పాపం విమోచన కలుగుతుంది, పాపము నుండి విడుదల కలుగుతున్నారండి. పాపం భయంకరమండి. పాపం నుండి విడుదల పొందడానికి మనిషిని రకరకాల పనులు చేస్తున్నారు. కొందరు ఎక్కువ తాగుతున్నారండి, కొందరికి తాగడం ఒక అలవాటుగా మారింది. కొందరు జీవితంలో ఉండే సిగరెట్, బీడి, గంజాయి అటువంటి పాప స్వభావం చేసి తిరుగుతున్నారండి. అలాగే చేసి తన జీవితం పాడు చేసుకున్నారండి. ఒక విషయం నీకు తెలుసుకోవాలండి, సారాయము, మందు తాగడం వలన మనుషునికి సమాధానం దొరకదు. సమాధానం నీకు కావాలండి, యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య నీకు సమాధానం ఇస్తున్నారు. అందుకని ఊర్లో ప్రజలకు అందరికీ ఒక మాట చెప్తున్నారు, మీరు యేసయ్యకి నమ్మండి, యేసయ్యకి విశ్వసించండి, మనం ఇచ్చిన కరపత్రం మీరు చదవండి, మీరు మారు మనసు పొందండి. ఈ వాక్యం ద్వారా దేవుడు మేము అందరికీ దీవించిన గాక. ఆమేన్. యేసుని నమ్మి రక్షణ పొందు, యేసుని నమ్మి రక్షణ పొందు, యేసుని నమ్మి రక్షణ పొందు. సమయమునే రండి రండి వేగం
రక్షణ పొందండి. హల్లెలూయా. దేవుని ప్రజలారా, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఒక మాట, యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రులుగా చేయునని ఒక మాట పరిశుద్ధమైన బైబిల్లో ఉంది. యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి పవిత్రులుగా చేయునని. ప్రభునందు ప్రియమైన వారలారా, పాపం అన్నది మానవుడు మనిషి చేస్తున్న ప్రతి వ్యసనము పాపం కిందకు వస్తూ ఉంది. ఈరోజు చూస్తే అనేకమైన ఘోరాలు. ఈ లోకంలో తెల్లవారి మనం పేపర్ చూస్తే, ఉదయం వచ్చే పేపర్ చూస్తే ఎక్కడ చూసినా చెడ్డ వార్తలు చూస్తూ ఉన్నాం. మరి అనేకమైన మరణ వార్తలు వింటూ ఉన్నాం. భయంకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. శుభవార్త మంచి వార్త అంటూ ఏమీ లేదు, అంత చెడ్డ వార్తే. కనుక వినలేని వార్తలు వింటూ ఉన్నాం. ఈరోజు మంచి వార్త ఏదైనా ఉందంటే అది ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకానికి మానవునిగా వచ్చి అలాగే మానవుల కొరకు తన విలువైన రక్తమును సిలువలో చిందించి మరి అలాగే 3వ రోజున మృత్యుంజయుడు లేచారు. ఆయన జననము, మరణము, పునరుత్థానమే సువార్త. ఈ శుభవార్త ఎందుకు అవసరం అంటే, మానవుడు మనిషి పాపం చేసి ఉన్నాడు కనుక ఏ భేదము లేదు. మనము మరి ఆ రక్తము పాపమును క్షమించి మనలను పరిశుద్ధులుగా చేస్తుంది కనుక ఆయన ఈ లోకములో ఆయన రక్తము కాల్చాడు. ఇదేనండి మీ గ్రామానికి వచ్చి మేము ప్రకటిస్తున్న వార్త. మీ గ్రామం నుండి మేము ఏదైనా ఆశించి రాలేదు, కానీ ఆయన మానవుల కొరకు మరణించాడు, ఈ లోకానికి వచ్చాడు, ఈ లోకంలో జన్మించాడు, అలాగే మన పాపముల కొరకు ఆయన మరణించాడు, అలాగే ఆయన తిరిగి ఎన్నో వ్యసనాలకు బానిసలైపోయిన చనిపోయిన మా జీవితాలు మార్చిన దేవుడు ఈ రోజు ఎంత ఘోర పాపి అయినా, ఎంత ఘోర వ్యసనములో నువ్వు బానిసై ఉన్నా ఈ వ్యసనం నుండి, పాపం నుండి నువ్వు విడిపించడానికి యేసయ్య చాలిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు తాగి ఊగితే మిస్సాయేమో, నేను తాగితే దొరికినంత వరకు తాగేవాడండి. నువ్వు తాగితే ఊగితే మొత్తైపోయాడు అనుకుంటారండి. నేను తాగి దొరికినంత వరకు తాగేవాడిని. అంత తాగుబోతే నిన్ను మార్చిన యేసయ్య, నిన్ను మార్చడానికి కూడా నా యేసయ్య చాలిన దేవుడు. నిన్ను కూడా మారుస్తాడు. చిన్నలకి అందరికీ దేవుడు దీవించి ఆశీర్వదించిన కుటుంబం పిల్లలకి దేవుడు దీవించండి. దానికంటే ముఖ్యమైన విషయం యేసయ్య, మీ రక్షకుడుగా అంగీకరించడానికి ఉన్న భాగ్యం ఇచ్చండి. వచ్చిన బిడ్డలకి వాటిని చెప్పిన, పాటలు పాడిన అందరికీ దేవుడు దీవించి ఆశీర్వదించండి. దేవుడు మన ప్రార్థన ఆలకించిన స్తోత్రం. ఈ గ్రామానికి కూడా దీవించిన స్తోత్రం. అందరికీ దీవించిన స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్నారు తండ్రి. ఆమేన్.